రాజ్యాంగాల తల్లి అనేది ఒకటి ఉంది, మీకు తెలుసా? ఎస్, మాగ్నా కార్టా. మాగ్నా కార్టా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో ఈరోజు చెప్పుకుందాం. కింగ్ జాన్ అనే వ్యక్తి, కింగ్ జాన్ ఎవరంటే ఇంగ్లాండ్ యొక్క రాజు. ఆయన యొక్క పరిపాలనను చూస్తూ అక్కడున్న ప్రజలు, ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరూ చాలా అసహనానికి గురయ్యారనమాట. ఎందుకంటే ఎక్కువగా పన్నులు విధించేయడము, యుద్ధాలు చేసి వాటిల్లో భూములు మొత్తం పోగొట్టుకోవడము, అంతే కాకుండా అతని యొక్క అధికారాన్ని కూడా బాగా దుర్వినియోగం చేసుకుంటూ వచ్చిండు. ఎట్లా అంటే అతనికి నచ్చిన వాళ్ళకేమో బాగా న్యాయం చేయడము, నచ్చని వాళ్ళకు అన్యాయం చేయడము, శిక్షలు విధించడము, ఇలా జరిగిందనమాట. అతను చెప్పిందే ఇంకా రాజ్యం అన్నట్టు అబ్సల్యూట్ పవర్గా అతను ఉంచేవాడు. దీన్ని చూస్తూ ప్రజలు, ల్యాండ్ లార్డ్స్ అతని మీద ప్రెజర్ పెట్టి ఒక చోట కూర్చోబెట్టి ఒక పత్రాన్ని ఇచ్చి దాని మీద సంతకం చేయించుకున్నారు. ఏంటంటే దాంట్లో ఏముంటుందంటే రాజుకు కూడా అన్నీ వర్తిస్తాయి, రాజు యొక్క అబ్సల్యూట్ పవర్ అనేది అక్కడితో కట్ అయిపోతుంది అనమాట. రాజుకు అన్లిమిటెడ్ పవర్స్ అనేవి లిమిటెడ్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే అప్పుడు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు, ప్రజలకు కూడా హక్కులు ఉంటాయని తెలియజేసింది. దీన్నే మాగ్నా కార్టా అంటారు. మాగ్నా కార్టా 1215వ సంవత్సరంలో వచ్చింది. తర్వాత వీడియోలో మనం మాగ్నా కార్టాకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఎలా లింక్ ఉందో తెలుసుకుందాం.